దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ రోజున మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా మాటలను ఆలకింపుము అని చెప్తున్నాడు. నా వాక్యములకు నీ చెవియొగ్గుము అని చెప్తున్నాడు. మన చెవులు దేవుని యొక్క మాటలు ఆలకించేదిగా, మరి దేవుని వాక్యానికి చెవియొగ్గేదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, కాబట్టి మనం ఏమైతే వింటున్నామో అది మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక చోట వ్రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి మనము ఏమి వింటున్నాము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాల గురించి మనం వింటున్నామో ఆ విషయాలు మరి దేవుని సంబంధమైనవైతే మరి ఆ విషయాల ద్వారా మనకు మేలు కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. దేవుని మాటలు మనం ఆలకించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. దేవుని యొక్క వాక్యాల కొరకు మాత్రమే మనము మన చెవియొగ్గాలి. మరి వేరే విషయాల కోసం మనం చెవియొగ్గినట్లయితే మరి ఆ విషయాల ద్వారా మన యొక్క మనస్సు, మన హృదయము మరి పాడైపోతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం మనం విన్నట్లయితే మనకు విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తుని గూర్చిన మాట, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలైనట్టయితే మనకు జీవాన్ని కలుగచేస్తూ మనకి ఒక విధమైనటువంటి దేవుని యందు నిరీక్షణ కలిగి దేవునిలో ఎదగటానికి కారణమవుతుంది. దాని క్రింద వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. మన కన్నుల ఎదుట కూడా వాక్యం ఉండాలని దేవుని మాట సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారలారా, మన కన్నుల ఎదుటి నుండి కూడా వాటిని తొలగిపోనీయకూడదు. మన హృదయంలో వాటిని భద్రం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కన్నుల ఎదుటి నుంచి తొలగిపోనీయకూడదు. అంత మాత్రమే కాకుండా మన హృదయం అందు వాటిని భద్రం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటలు వినాలి, మన కన్నుల ఎదుట వాటిని ఉంచుకోవాలి, తొలగిపోనీయకుండా చూసుకోవాలి. మన హృదయం అందు వాటిని భద్రపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనకి ఏం కలుగుతుందో తెలుసా? అవి దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. మరి మనం ఈరోజు చూస్తే అందరూ మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అయితే ఆరోగ్యం కావాలంటే, మన సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే మరి పై విధమైనటువంటి పనులు మనము తప్పకుండా చేయాలి. దేవుని యొక్క మాటలు ఆలకించాలి, ఆయన వాక్యానికి చెవియొగ్గాలి, మన కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుండా చూసుకోవాలి. మన హృదయం అందు వాటిని భద్రపరుచుకున్నట్లయితే అవి మనకి ఎలా ఉంటాయి అంట, జీవాన్ని కలుగు చేసేదిగా ఉంటుంది. మరి అంతేకాకుండా మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటుంది. మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. మన హృదయంలో నుంచి జీవధారలు, మరి జీవాన్ని కలుగు చేసేటటువంటి ధారలు ప్రవహించేదిగా మన హృదయం ఉంటుంది. అప్పుడు మన సర్వ శరీరము ఎంతో సంతోషంగా, ఆనందంగా, మరి ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మన హృదయం నుండి దాన్ని బట్టియే నోరు మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది. మన హృదయము దేనితో నిండి ఉండాలంటే దేవుని వాక్యంతో నిండి ఉండాలి. దేవుని వాక్యంతో నిండి ఉండాలంటే మనం మొట్టమొదటిగా మనం దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. మన కన్నుల ఎదుట వాటిని తొలగిపోకుండా చూసుకునేవారుగా ఉండాలి. మన హృదయంలో మరి ఆ యొక్క వాక్యాన్ని భద్రం చేసుకునేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 24వ వచనంలో కూడా చక్కగా ఒక మాట వ్రాయబడి ఉంది, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మరి మనము వినేదాన్ని బట్టి మనం మాట్లాడేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యం మాట్లాడేవారుగా ఉండాలి. కానీ వేరే విషయాల గురించి మాట్లాడితే మరి వాటి వల్ల మనకు హాని కలుగుతుంది. కాబట్టి మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాలను బట్టి దేవుడు మరి మనకి ఎంతగానో దీవెన అనుగ్రహిస్తాడని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహానతుడా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు అయ్యా. గడిచిన దినాన ప్రభా నీ రెక్కల నీళ్ళ భద్రపరిచి మమ్మల్ని, మా కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడు ప్రభా. మా సర్వ శరీరానికి ఆరోగ్యము, మా హృదయంలో జీవధారలు ప్రవహించాలంటే ప్రభా నీ వాక్యాన్ని విని ప్రభా నాయన
వాటిని మా కన్నులు ఎదుటి ఉంచుకొని మా హృదయంలో వాటిని భద్రం చేసుకునే వారుగా ఉండాలి. మా నోటి నుంచి ప్రభా వేరే విధమైన మాటలు రాకుండా నీ యొక్క మాటలు, నీ యొక్క నాయన వాక్య ధ్యానము మా నోట్లో కూడా ఉంచమని తండ్రి నాయన నీవే మాకు తోడైంది. మమ్మల్ని మా కుటుంబాలను ఈ దినమంతా నీ రెక్కల నీళ్ళు భద్రపరిచి ఆశీర్వదించి దీవించి కాపాడమని శోధకుడు శోధించకుండా ప్రభా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరుస్తారని నమ్మచ్చు. మమ్మల్ని మా కుటుంబాలను ప్రభా మా బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను నాయనా. అవి నాయనా నీ మాటలు మాకు నాయనా అనుగ్రహించి ప్రభా వాటి ప్రకారం జీవిస్తే ప్రభా మా సర్వ శరీరానికి ఆరోగ్యము తండ్రి నాయన కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మాకు జీవము కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా మృతమైనటువంటి ప్రభా మా హృదయంలో ఉన్నటువంటి సమస్త విధమైన చెడును తీసివేసి ప్రభా నీలో మమ్మల్ని వర్ధిలింప చేస్తారని నమ్ముచు యేసు సర్వశక్తిగల నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.